వెయ్యి నా కొడుకుని వెయ్యండి గోడ నాకు మన స్టఫ్ అయిపోతే లేకపోతే నా సంక నాకు కక్కేసాయి మా ఇల్లే ఏం కాదు కక్కేసాయి మా ఇల్లే ఏం కాదు ఫ్రెండ్స్ ఏమనొద్దు చెప్తున్నా మా ఫ్రెండ్స్ ఏమనొద్దు మమ్మీ నన్ను ఏమన్నారు మా ఫ్రెండ్స్ డైమండ్స్ సార్ ఈ బాడుకో ఈ బాడుకో ఈ బాడుకో ఈ బాడుకో ఏం గుండు రావాడిది ఆ గుండె బతకాలి. బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈ రోజు డే 119. ఇక ఈరోజు విషయానికి వస్తే పొద్దుపోదా లేచి పళ్ళు అయితే తోమేసుకొని మొహం అయితే గడికేసుకొని జిమ్ వేర్ వేసేసుకొని బండి అయితే తీసి జిమ్కి అయితే వెళ్ళిపోయినా. సో ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి బైసెప్ వర్కౌట్ ఒక 40 నిమిషాలు జిమ్ అయితే చేసుకొని దాని ఇంటికి అయితే వచ్చేసి స్నానం చేసుకొని దేవునికి అయితే పూజ చేసేసిన. ఈ సమ్మర్ ఏమో అని చెట్టు కూడా ఎండిపోయింది, దేవునికి పూలు పెడదామన్నా కానీ సరే పూలు లేవు. ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మ్యాంగోస్ అయితే కొనుక్కొని దాని తర్వాత మ్యాంగో మిల్క్ షేక్ అయితే చేసుకుందామని చెప్పేసి మ్యాంగోస్ అయితే కట్ చేసి బ్లెండర్లు వేసి ఐస్ గడ్డలు వేసి పాలు పోసి చక్కెర వేసి బాగా మిక్సీ పట్టి మ్యాంగో జ్యూస్ అయితే వేసేసుకున్నా. సో ఎండలు బాగా కొడుతున్నాయి, కడుపులో ఏదైనా చల్లగా పడాలని చెప్పేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా. బయట తాగితే 60 రూపాయలు అవుతుంది, అదే 60 రూపాయలు పెడితే ఇంట్లోనే వేసుకోవచ్చు అని చెప్పి చేసుకొని మా అమ్మకు కొంచెం ఇచ్చిన, నేను కూడా కొంచెం తాగిన. ఇక ఇంత సన్ స్క్రీన్ ఇంత మాయిశ్చరైజర్ ముఖానికి అయితే రుద్దేసి సీదా బయటికి అయితే వెళ్ళిన. ఈ రోజు లంచ్ మీల్ వచ్చేసి ఇంట్లో ఎవరు ఏమో చేయలేరు, అందుకని బయట తినేసిన. ఇక చేసిన మిల్క్ షేక్ బాటిల్లో పట్టుకొని ఫరాక్ కూడా ఇచ్చిన. అంత కష్టపడి చేస్తే ఆ మిల్క్ షేక్ ఆమె 10 వంకలు అయితే పెట్టింది, అస్సలు బాగలేదని చెప్పేసి అన్నది. సరే అని చెప్పేసి అది కూడా నేనే తాగేసిన. ఈ రోజు ఇంతే లేపే బ్లాగ్లో మళ్ళీ కలుసుకుని బ్లాగ్ని లైక్ చేసి అకౌంట్ అయితే ఫాలో చేయండి.